అంటే నేను ఇందాక శబరి గారు మాట్లాడుతా జన సైనికులు చాలా గట్టి వ్యక్తులు అంటుంటే, అంటే ఎంత గట్టిదనం లేకపోతే వీర మహిళల్లో కానీ జన సైనికుల్లో కానీ, అంటే ఎప్పుడు కూడా గెలుపులో నేను మనుషుల్ని లెక్కించను. నేను మనుషుల్లో గెలుపుని విజయం డబ్బుని లెక్కించను. కానీ కష్ట సమయంలో నువ్వు ఎలాగున్నావు, కష్ట సమయంలో మీరు నిలబడ్డారు, బలంగా మమ్మల్ని అందరినీ నిలబెట్టారు. అంటే ఏం లేదు, అంటే రోడ్ల మీదకి ఇక్కడున్న వేదిక పైన నాయకులందరూ తెగించి రాగలరు. కానీ వెనక మీరుండి మీరు బలం ఇస్తే 175కి మనం 164 సీట్లు కొట్టగలిగాం, 21 పార్లమెంట్ సీట్లు. అంటే ఇది సామాన్యమైన విజయంగా దేశం తల తిప్పి చూసిన విజయం ఇది. అలాంటి విజయానికి మీలాంటి యువత కానీ మీలాంటి కమిటెడ్ వ్యక్తులు లేకపోయినంటే ఈ పాటికి ఇది సాధ్యమయ్యే పని కాదు. మీరు స్ఫూర్తి పొంది మాకు బలాన్ని ఇచ్చి, నాలాంటి వాడు కూడా పోరాటం చేయగలడు. కానీ మీరు మా వెనక నడవకపోయినుంటే నాలాంటి వాడు కూడా ఏం చేయలేడు. అందుకని ఈ ఘన విజయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ యువతకి, ఆంధ్రప్రదేశ్ మహిళలకి మీది విజయం. అది మీరు విజయాన్ని ఇచ్చారు కాబట్టే కర్నూలు జిల్లాలో 119 కిలోమీటర్లకు గాను 117 కిలోమీటర్ల సీసీ రోడ్లని 75 కోట్ల రూపాయలతో చేయగలిగామంటే అది మీరు ఇచ్చిన శక్తి. అది